బైబిల్ గ్రంథముల నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అమ్మా స్లోగా చదవరా తల్లి. అమ్మా నేను నీ వెనకాల రావాలి కదా నేను. ఇంకెవడు రావద్దులే, నేనే అంటే బాగోదు బుజ్జి. అమ్మా రైట్ చదువు. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యము బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఎవరికి ఐశ్వర్యం కలుగును? అందరు చెప్పాలి, ఇక్కడ ఉన్నవారు అందరు చెప్పాలి. యెహోవా భయమే మనుషుని ఏం చేస్తుందంట? అందరు చెప్పాలి, ఐశ్వర్యవంతులుగా చేయునుగాక. ఎటువంటి వారికి ఐశ్వర్యం వస్తుందంటే దేవుని భయం కలిగిన వారు మాత్రమే. దేవుడంటే భయం ఉందా మీ అందరికీ? ఉందన్న వాళ్ళు చేస్తండి. నిజంగా భయపడుతున్నారు దేవునికి? దేవుడు అందరూ ఎత్తలేదు ఏంటండి? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని భయం నాకుంది. నాకు దేవుడు ప్రతి విషయంలో, నేను అన్ని విషయంలో దేవుని భయపడతాను. నేను మీరు భయపడుతున్నారు దేవునికి? ఎంతమంది భయపడుతున్నారు? చేతులు ఎత్తండి మరొకసారి. ఇప్పుడు ఎత్తారు పాపం. ఏమో భయపడుతున్నావో లేదో కానీ దేవుడు సమస్తమును చూచుచున్న చెప్పాలి దేవుడు ఆయన. కాబట్టి ఐశ్వర్యము ఎవరికి వస్తుందంటే, ఎవరు పడితే ఆడికి రాదు దేవుడి ఐశ్వర్యం. ఎవరికి వస్తుంది? ఎవరైతే దేవుని భయం కలిగి ఉంటారో వారి మాత్రమే ఐశ్వర్యం కలుగును గాక. హల్లెలూయా. భక్తి ద్వారా రాదు. ఏం ద్వారా రాదు? అందరు చెప్పాలి. భక్తి ద్వారా రాదు, కానీ దేవుని భయం మాత్రం కలిగి ఉంటే తప్పకుండా దేవునికి ఐశ్వర్యం ఇచ్చును గాక. హల్లెలూయా. భక్తి కాదు, భయం. చూడండి, భయం ఉందా భక్తి ముందా? అందరు చెప్పాలి. భయమే ముందు, తర్వాత భక్తి. భక్తి ఉన్న వాడికి భయం ఉంటుంది. భయం ఉన్న వాడికి చెప్పాలి దేవుని భయం కలిగి ఉంటే ఎంతో ఐశ్వర్యం కలుగును గాక. హల్లెలూయా. వచ్చారు బాబు, వేసుకోండి ఒకసారి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు అదే ఏంటిది? ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఎవరు దేవునికి ఇష్టలు? దేవునికి ఇష్టలు ఎవరంటే దేవునికి భయపడి వారు మాత్రమే. వారికి భూమి సమాధానం కలుగును గాక. హల్లెలూయా. సమాధానం ఎవరు పడితే వారికి కలగదండి. ఐశ్వర్యం ఎవరు పడితే వారికి కలగదండి. దేవుని యందు భయం కలిగి ఉన్న వారికి మాత్రమే సమాధానం కలుగును గాక, ఐశ్వర్యం కలుగును గాక. అమ్మా ఈ రాత్రి ఈ బైబిల్లో కొన్ని భక్తులు చూపిస్తాను మీకు నేను. వారు ఎవరికి భయపడ్డారు, ఏ స్థితిలో ఆశీర్వదించబడ్డారు, ఏ కలిగి ఉంటే వారు దీవించబడ్డారో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. చూద్దాం. చూడండి, ఆదికాండము. అమ్మా తీసేరా. ఆదికాండం 22వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అందుగతడు
చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమీ చేయకు, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇవ్వటానికి వినతి లేదు గనుక నీవు దేవునికి భయపడుచున్నావని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవునికి భయపడుచున్నాడంట. ఎవరో అమ్మ అందరు నా వైపు చూడండి, అటు ఇటు చూసారా, మౌత్ కెట్టేసి అతని మీద. అది మీ సూప్ అంతా ఎవరి మీద ఉండాలి చెప్పాలి కదా. అది వాక్యం ఎత్తి చెప్పి సూప్ ఉండాలి అంతే. అటు ఇటు అదిగో మళ్ళీ పోతుంది, చెప్తే వినిపించుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు భయపడుచున్నావని ఎవరితో మాట్లాడుతున్నాడు? అందరికి చెప్పాలి, నీవు భయపడుచున్నావు. దేవాది దేవుడు అంటాడు, నీవు దేవునికి భయపడుచున్నావని ఇందువలన నాకు కనబడుచున్నది. అంతే. అబ్రహాము కుమారుని ఎందుకు అడిగాడంటే రోజు ప్రేమించేస్తున్నాడు. ఎవరినే ఏమా? ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు. అసలైనోడు ఇచ్చినోడు మర్చిపోయాడు. మర్చిపోతాం అప్పుడప్పుడు. ఎవరిస్తే? దేవుడు ఎవరిని ఇస్తే బిడ్డల్ని ఇచ్చేస్తాడు, అన్నీ ఇచ్చేస్తాడు, బంగారం ఇచ్చేస్తాడు, డబ్బు ఇచ్చేస్తాడు, మొత్తం ఇచ్చేస్తాడు. కోరికనన్నీ ఇచ్చేసాక ఇక ఆయన మర్చిపోతావు నువ్వు. ఎవరినే? ఇచ్చిన వారిని మర్చిపోతూ ఉంటాడు. అబ్రహాము అలాగే మర్చిపోతున్నాడు. ఒక్కసారే వేసేసాడు దెబ్బ. అబ్రహామా, నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని ఆగండి అని నేను చెప్తానా అమ్మా, నాకు నీవు నీ కొడుకుని ఇవ్వాలి. దేనికి చెప్పాలి కదా. దేవుని అడిగాడు. దేవుడు అడిగిన వెంటనే ఏం చేశాడు చెప్పాలి? వినతి లేదు. దేవుడి కంటే ఎక్కువ ఏది ప్రేమించకూడదు. దేవుడి కంటే ఎక్కువ డబ్బును ప్రేమించకూడదు, ఆస్తిని ప్రేమించకూడదు. ఏమండి, ఈ లోకములో ఉన్న వాటిని అంతా ప్రేమించకూడదు. ఒకవేళ దేవుడి కంటే ఎక్కువ ఏదైనా ప్రేమించావా అది దూరం చేసేస్తాడు దేవుడు. ఎవరికంటే? అందరు చెప్పలే. దేవుడి కంటే ఏదైనా ఎక్కువ, దేవుడి కంటే ఎక్కువ ఏదైనా ప్రేమించావా అది నీ వద్ద నుండి తీసివేయబడుతుంది. ప్రభు చూస్తున్నాడు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరిని ఎవరు చూస్తున్నారు. దేవుడు సమస్తమును చూచుచున్న దేవుడు. ఎక్కువ ప్రేమిస్తున్నా, బంధువులు ప్రేమిస్తాం, రక్త సంబంధాలు ప్రేమిస్తాం, ఎక్కువ ప్రేమిస్తాం. ఒకవేళ మనం ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తావో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్నిపోటు పొడుతున్నారా? ఏంటి ఎన్నిపోటు పొడుతున్నారా? మరి ఎందుకు ప్రేమిస్తున్నావు? మరి మనం ప్రేమించిన వారే మనల్ని శత్రువులు అయిపోయారు, శత్రువులు అయిపోతున్నారు ప్రియులారా. అందుకనే ఎవరిని ఎక్కువగా చెప్పాలి మరి ఎక్కువ ఎవరిని ప్రేమించుకో. ఒకవేళ ఎక్కువ ప్రేమించేవాడు ఆడే నిన్ను శత్రువుగా మారిపోతున్నాడు. చాలామంది ప్రేమిస్తారు, చాలా ఈ దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తూ ఉంటే వాళ్ళు ఏమైపోయారు తెలుసా చెప్పాలి? నీకు విరోధంగా మారిపోయారు వాళ్ళు. చాలామంది ప్రేమించి ఇక్కడ ఎక్కించుకుంటారు. ఎక్కడ? నెత్తి మీద. నెత్తి మీద ఎక్కిస్తే తర్వాత ఏం చేస్తారో పాపం కష్టపడి ఎక్కాడు ఆయన. చాలు
వద్దు, తాగరండి, ముందు మోసిపుతున్నాను. నువ్వు ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో కానీ చూసారా? నేను మంచిలు తాగుతాం, మరి మోతిపేతనం ఏంటి? ఉం? తాగుతారేమో, సర్లే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని ఎక్కువగా చెప్పాలి చెప్పాలి ఒకసారి చూడండి, యేసుప్రభు ఏమంటాడు? మత్తయి సువార్త 10:37 అమ్మా, ఆవిడ ఒక్కతే చదువుతుంది, కనవాళ్ళు అందరూ ఏంటి? ఆగమ్మా ఆగమ్మా, చాలా స్పీడ్గా ఉన్నావు నువ్వు. ఆగు ఆగు, ఆవిడ ఒక్కతే చదువుతుంది, మీరందరూ ఏమైపోయారు? బిఏ బిఏ ఎంత చదువుతున్నావు అమ్మా? బిఏ. మీ చదువులు సొంతకెళ్ళా బొత్తిగా అన్యాయం. చదవాలి, నేర్చుకోండి. చదువమ్మ బుజ్జ, నువ్వే మాకు ఆధారం. తండ్రినైనాను తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించిన ఎడల వాడు నాకు పాత్రుడు. తర్వాత కుమారునైనను కుమార్తె అయినను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు. అదిగో చూసావా? తల్లినైనను తండ్రినైనను ఏం చేయాలంట? ఎక్కువ ప్రేమించకూడదు. ఒకవేళ తల్లిని ప్రేమించు, తర్వాత తండ్రిని ప్రేమించు, కానీ అదే చెప్పరమ్మా, కానీ ఎక్కువగా ప్రేమించకు. మరలా అంటాడు, నీ కుమార్తె అయినను నీ కుమారునైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు. కానీ 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 దేవుడి కంటే ఎక్కువ ఏది కూడా ప్రేమించకూడదు. ఏదైతే ప్రేమిస్తున్నావో ఈ రాత్రి చెప్తున్నాను వినండి. ఈ రాత్రి ఏదైతే ప్రేమిస్తున్నావో అది దూరం చేసేస్తాడు. జాగ్రత్త. తల్లి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? తండ్రి కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? కుమార్తె కంటే ఎక్కువ ఎవరు ప్రేమించాలి? కుమారుడిని కంటే ఎక్కువ ఎవరు ప్రేమించాలి? దేవుణ్ణే ప్రేమించాలి. నువ్వు సేవకుని ప్రేమించాలి. దేవుడు వచ్చి ప్రేమించమంటాడా? చెప్పాలమ్మా. మరి సాదృశ్యం ఎవరిని తీసుకోవాలి? దేవుని సేవకుని తీసుకోవాలి. మనం సేవకుని ప్రేమిస్తే ఏం మనుషులా మీరా? ఎంతోమంది అనుభవం కలిగిన చెప్తూ ఉంటారు మీరు. దేవుడి కంటే ఎక్కువ ఏది కూడా. మరి దేవుణ్ణి ప్రేమించాలంటే ఎవరు చూసుకోవాలి? దేవుని సేవకుని చూసుకుంటే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. సేవకుని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే. ఏమండి? కనుక ఈ రాత్రి సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు అన్నాడు, నాకంటే ఎక్కువ ప్రేమించు వారిని నాకు పాత్రుడు కాదు. నాకంటే ఎక్కువ ఎవడైనా ప్రేమించాడా వాడు నాకు పాత్రుడు కాదు. అందుకని ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించిన వారిని ఆస్తి కత్తలుగా చేయుదును గాక. చేతి ఎత్తరా అమ్మేనని బాబు నాయను. నన్ను ప్రేమించిన వారిని ఏం చేస్తానంట? ఆస్తి కత్తలుగా నింపుదును, వారి నిధులను నింపుదును. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి ఎవరిని ప్రేమిస్తున్నారు? ఏమా మనుషులే నాకు ఎలా ప్రేమిస్తున్నారు? బంగారం తెచ్చారు, సాంబ్రాణి తెచ్చారు, బోళం తెచ్చారు, కానుకలుగా అర్పించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మీరు ఏమని బంగారం వేస్తారు? అక్కడ సందా పట్టారండి అయ్యారు. ప్రార్థన అయిన తర్వాత ఆవిడ భోజనం చేసి వెళ్ళిపోతారులే, అప్పుడు చదువుకుంటారు మీరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
సాంబ్రాణి, బోళం, బంగారం అన్ని తెచ్చి కానుకలుగా అర్పించారు బాలుడైన యేసు ప్రభు వారికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని, అబ్రహామా నీవు కుమారుని ఏ హాని చేయకు. నీవు ఎవరు భయపడుతున్నావు? నువ్వు దేవునికి భయపడుచున్నావు అని ఇందువలన నాకు కనపడుచున్నది అన్నాడు. ఆ తర్వాత అంటాడు, కింద వచనంలో 17 వచనంలో అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశపు నక్షత్రం వలె, సముద్ర తీరమందలి ఇసుగు వలె నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపచేసేదను. వాగ్దానం అది, అబ్రహాముతో చేసిన వాగ్దానం. వాగ్దానం చేసిన వాడు ఎటువంటి వాడు? నమ్మదగిన దేవుడు ఆయన. అబ్రహాము ఒకటే ఇచ్చాడు కుమారుని, కానీ దేవుడు ఏం ఇస్తున్నాడు చెప్పాలి, ఇసుక రేణు వలె నీ సంతానాన్ని నీవు చేసిన. అమ్మ చేతులు ఎవరు కట్టమన్నారు ఇక్కడ? ఒక మైండ్ చేయండి, అందరూ చేతులు పైకెత్తండి. ప్రతి ఒక్కరు, పురుషులు స్త్రీలు పైకి లేపండి, పైకి లేపండి, పైకి లేపండి. అందరు చేతులు పైకి ఎత్తాలి. ఆవిడ ఎత్తలేదేంటి పాపం? అమ్మా ఎత్తు, అమ్మా బాబు ఎత్తు, ఎత్తు. ఆట ఇదా కింద దించారా మీకు బాగోదు. అందరు చేతులు పైకి ఎత్తాలి. నీవు చేసే ఉపకారము. ఎవరక్కడ సౌండ్ చేసిన? ఎవరక్కడ? ఎవరండి? సౌండ్ తగ్గిపోతుంది. అమ్మాయి పాట పాడితే తగ్గిస్తున్నాం ఎందుకు? కొడండి. నీవు చేసే ఉపకారములకు నేనేమి చెల్లిందును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. వేలాది కొట్ట చెప్పను, కొట్ట వేలాది పైగే వేలాది నీవు చేసి ఉపకారములకు నేనేమి చెల్లిందును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత నీకిచ్చిన గర్భఫలమైన నీకిచ్చిన నా గర్భఫలమైన నీకిచ్చిన నా వేలాది నోడ్ నా వేలాది వేలాది తోడలనా వేలాది నీవు చేసిన నేనేమి చెల్లిందును. నీవు చేసిన నేనేమి చెల్లిందును. చెప్పాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసావా, దేవునికి భయపడుతున్నాడంట. ఎవరు? అందరు చెప్పాలి, దేవునికి భయపడుతున్నారు. దేవుడే చెప్పాడు ఏమని, నీవు దేవునికి భయపడుతున్నావు. నీవు ఎంతవరకు దేవునికి భయపడుతున్నావు ఈ రాత్రి? ఎంతవరకు దేవుడికి లోపడుతున్నావు ఈ రాత్రి? నువ్వు ఈ రాత్రి నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన అబ్రహాము చాలా దేవునికి చాలా ఇష్టడు.
చేసేవాడు ఆయన. ఏం పని చేసేవాడు చూద్దాం, చూడండి 14 అధ్యాయము 20 వచనం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నత దేవుడు స్తుతింపబడుకాకని చెప్పి అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అమ్మా ఎన్నో వంతు? అమ్మా చెప్పండి, ఏంటంటారు దీన్ని? అది బాగా చెప్పారు, వెరీ గుడ్. బాగా చెప్పావు కానీ ఇస్తున్నావా? బాగా చెప్పారు పాపం. దశం భాగం చాలా విలువైనది. ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా కానీ ఏది ఇవ్వాలి? గట్టిగా చెప్పాలి. దశమ భాగం ద్వారా దేవుని ఏం చేస్తాడంటే ఆశీర్వదించును గాక. చాలా మంది దెబ్బేసేస్తున్నారు. ఏంటది చెప్పండి అమ్మా. ఇచ్చే కొలుది ఒకసారి ఆపేతారు. చాలా నష్టం అది, నీకు తెలియలేదు. దశం బాగా ఇచ్చేవాళ్ళు ప్రతిరోజు ఇచ్చేయాలి. మధ్యలో ఆపేయమనుకో, మధ్యలో ఆగిపోతాయి ఈ పనులన్నీ. జాగ్రత్త తెలుసుకో. రైల్వే ఉద్యోగం ఒక ఆయనకి, ఊరి పేరు చెప్పలేదు, చాలా డబ్బు వస్తుంది ఆయనకి. దశం బాగా తీస్తున్నాడు. తీసే కొనిది మనవుడికి అనుకున్నాడంట, ఆ దేవుడికి ఇస్తే బాబు ఎలాగా అని మాట్లాడుకుంటూ ఉంటే దశం భాగం ఇస్తాం మానేశాడు. ఏముద్యోగం ఆయనకి చెప్పండి? సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఉద్యోగం అది. దశం భాగం ఇస్తాం మానేశాడు. నేను అడగలా, నాకెందుకు మళ్ళీ దశం భాగం ఇస్తానేదంటే అన్నానుకో, నేను ఎవరు అక్కడ ఎందుకు చెప్పండి. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన కోసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మిమ్మల్ని ఎప్పుడన్నా అయ్యగారు అడిగారా? జోసఫ్ రాజు గారు ఏమ్మా, అది మంచి దైవజనులు, మీరు కూడా మంచి విశ్వాసులు. అడగలేదు అడగబోతున్నాయి మీకు మంచిది. అంత తెలివితేటలు విశ్వాసులకి. అడగలేదంట. అడిగారా? సేవకులు అడుగుతారమ్మా? గట్టిగా అన్నారా? అడగరు. కానీ నువ్వే చెప్పాలి, నువ్వే ఇచ్చేయాలి. ఇస్తే ఆశీర్వాదం, ఇవ్వకపోతే ఆగిపోతాయి. ఒక ఆవిడ 30 లక్షలు లోన్ పెట్టింది. ఎంత? మా విశ్వాసం ఆవిడ లోన్ పెట్టిందని చెప్పాలిగా నాకు. ఏమా చెప్పాలవుదా? చెప్తే ఏం చేస్తాను నేను? అంతే కదా, పాపం చేస్తాను నేను. ఏం చెప్పలేదు, పెట్టినప్పుడు చెప్పలేదు, రాలేదు. 6 నెలలు అయిపోయింది, రాలా. అప్పుడు చెప్తుంది. ఇప్పుడు పెట్టినప్పుడు ఏమైపోయామా అన్నాను. నేను చెప్తాం అనుకున్నాను కానీ అయ్యారు మర్చిపోయారంటుంది. సర్లే ప్రార్థన చేస్తాను. అసలు ఆ రోజే చెప్తే నీ పాటికి 6 నెలలు చెప్పండి, 6 నెలలు పట్టదు. సర్లే చెప్పావు కాబట్టి ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకో అన్నాను. దేవా నాయన రూతమ్మ గారికి 6 లక్షలు 30 లక్షలు లోన్ ఎట్టింది నాయన. ఎప్పుడు ఎట్టిందో ఏంటో తెలీదు. కాబట్టి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే చెప్పండి. ఏమన్నాను చెప్పాలి కడిగా. నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే రేపు సోమవారం 10 గంటలకల్లా లోన్ ఇచ్చేయాలి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీరు నమ్మితే నమ్మడం, లేకపోతే లేదు. ఆ రోజు సోమవారం బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసాడంట 11 గంటలకి. అమ్మాయి రూతు, నీకు లోన్ వచ్చింది, వచ్చే అన్నాడంట. ఎక్కడికే?
ఆ, గబగబ వెళ్ళిపోయి తెచ్చేసుకుని లోపలెట్టేసింది. నేను ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్. మళ్ళీ ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్. మధ్యాహ్నం చేశాను, స్విచ్ ఆఫ్. సాయంత్రం చేశాను, స్విచ్ ఆఫ్. ఇక చూసుకో, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం దా కొడతానే ఉన్నాను. ఏంటండి? ఉమ్, ఆదివారం గుడికి వచ్చేసింది ఆవిడ. అమ్మా రూతు, స్విచ్ ఆఫ్ వేసావేంటి అమ్మా అన్నాను. కాదయ్య గారు, బ్యాటరీ అయిపోయింది అంటుంది. సర్లేని మరి వచ్చినాయి ఎంత డబ్బులు అన్న. అయ్యగారు, మీ ప్రార్థన దేవుడు వాళ్ళకి ఇచ్చాడండి బాబు. పెట్టినప్పుడే చెప్తే బాగుండి పోను, ఇంత టైం పట్టేది కాదు. ఉమ్, ఇచ్చేసారా 30 లక్షలు అన్నాను. ఇచ్చేరు అయ్యగారు, సాక్ష్యం చెప్తాను అంది. సాక్ష్యం చెప్పింది, అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. ఈవిడ ఒక్కతే ఉంది. నువ్వు వెళ్ళవే అన్నాను. నేను సందా ఇస్తానండి మీకు అంది. ఎప్పుడు కూడా ఈ రూపాయి తీసుకోండి, ఈ 10 రూపాయలు తీసుకోమని ఎప్పుడు కానుకోలేదు నాకు. పిసినార్ సంఘానికి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ప్రెసిడెంట్లా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆవిడ ఏం చేసిందంటే, అయ్యగారు ప్రార్థన చేయండి అంది. 500 ఇచ్చింది. ఎంతండి? సర్లేని మళ్ళీ ఆదివారం వచ్చింది, మళ్ళీ 500 ఇచ్చింది. మళ్ళీ ఆదివారం వచ్చింది, మళ్ళీ 500 ఇచ్చింది. 3 5లు ఎంతమ్మా? ఏంటమ్మా ఇలాగిత్తడం ఏంటి అన్నాను. అయ్యగారు, 30 లక్షల్లో మీకు ఎంత ఇవ్వాలంది. ఎంత ఇవ్వాలయ్యా అమ్మా? 3 లక్షలు ఇవ్వాలమ్మా అన్నాను. అందుకనే ఒకసారి ఇచ్చేస్తే గుండె ఆగిపోయేలాగా ఉంది, కాబట్టి మెల్లిమెల్లిగా కట్టుకుంటానంటుంది. ఏమండే, ఎలా కట్టుకుంటుందంట? మెల్లిమెల్లిగా కట్టుకుంటానండి, ఒకసారి ఇవ్వాలంటే గుండె ఆగిపోయేలాగా ఉందండి, కాబట్టి ఒకసారి ఇవ్వలేను, ఇలా కట్టుకుంటానండి అంటుంది. ఏం కట్టుకుంటా? సీట్ పాట, లేకపోతే నెలసరి పాట? ఆ? ఇలా కట్టుకుంటే అవి తీరిదాకా నువ్వు ఉంటావా? అలా కట్టుకుంటే నేను ఉంటానమ్మా, కాబట్టి అవి తీరవమ్మా, నీ ఇష్టం అన్నాను. చూసావా ఎంత తెలివితేటలు వచ్చేసి చూడండి విశ్వాసులు. దైశ్యం భాగం అలా వాడకూడదు, అలాగా చాలా తప్పది. దశమ భాగం అంటే దశమ భాగమే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాం ఏం చేసేవాడంట? అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా? అన్నిటిలో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సభలు ఎలా జరుగుతున్నాయో, ఈ కోటాలు ఎలా జరుగుతున్నాయో నాకు తెలియదు, కానీ ఈ సభలో చాలా ఖర్చుతో కూడిన, నోరత్తలేదండి, చాలా ఖర్చుతో కూడిన పనిది. ఏమండి, ఇటువరకు 100లో 1000 అయిపోయేది, ఇప్పుడు లక్షల లక్షల లక్షలు ఖర్చు పెట్టాలి ఇప్పుడు. మరి మీరు ఎంతవరకు మీరు ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ప్రియులారా, ఈ సభలు 3 రోజుల సభలు ఎటువంటి కొరత కానీ, ఎటువంటి లోటు కానీ, ఎటువంటి సమస్య కానీ జరగకుండా యేసయ్య నామములో 3 రోజులు చక్కగా జరిగించి ఆ నామాన్ని గణపరిచేలాగా ఉండేలాగా మీరు ఏం చేయాలంటే అన్నిటిలో మీరు సహాయము పడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను రాత్రి దొంతవరం అని ఆ గ్రామానికి వెళ్ళాను. క్రిస్మస్
3 రోజులు అక్కడ ఆఖరి రోజు నేను వెళ్ళాను రాత్రి. ఒక లేడీ లేచి నిలబడి, పాస్టర్ గారు కూడా నిలబడి, ఈవిడి ఈ 3 రోజులు ఖర్చు ఈవిడే పెడుతుంది ఖర్చు అన్నారు. ఒక లేడీ, ఒక సహోదరి, ఈ ఖర్చు అంతా 3 రోజులు ఖర్చు అంతా ఎవరిదంటే ఈ కుమార్తెది. ఒకసారి చప్పట్లు కొట్టండి అన్నారు. మీరు కదే పదిదారు కొట్టి అతనేంటో స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే 3 రోజులు ఎంత అవుతుందంటే ఖర్చు చెప్పండి అమ్మా. లక్షలు లక్షలు. మరి మీరు ఇచ్చారో లేదో చేశారో లేదు కానీ ఈ రాత్రి మీరు తప్పకుండా ఈ సభల కోసం మీరు ఏం చేయాలి? వినపడతా ఇవ్వాలి. నేనేమనో నేనేమనా నేనేమనంటే ఏమన్నట్టుగా ఉంటుంది. ఇవ్వాలా వద్దా? ఇవ్వాలన్న వాళ్ళు చేయొచ్చండి, కనపడతలేదు. బాగా ఫుల్గా ఎత్తండి. ఆవిడ ఎత్తలేదేంటి? ఇవ్వా మానే ఎత్తేలా మానే ఇవ్వాలి సభలకి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.